అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన వాణిజ్య విధానంలో ప్రతీకార టారిఫ్లను ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. తమతో వాణిజ్య ఒప్పందం చేసుకోని దేశాలపై టారిఫ్లు విధిస్తూ తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. రీసెంట్ గా సుంకాల విధింపు డెడ్ లైన్ ని ఆగస్ట్ 1 కి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇదే టైంలో బ్రిటన్, చైనాలతో తమ ట్రేడ్ డీల్ కంప్లీట్ అయిందని, భారత్ తోనూ ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్టు ప్రకటించారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదంతో గద్దెనెక్కిన ట్రంప్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇతర దేశాలపై టారిఫ్లు విధిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకు మిత్రదేశాలు, శత్రుదేశాలు అనే తేడా లేకుండా టారిఫ్లు వడ్డించారు. ఏప్రిల్ 2న లిబరేషన్ డేగా ప్రకటించి పలు దేశాలపై భారీగా టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఒక్క రోజులోనే స్టాక్ మార్కెట్లు క్రాష్ అయ్యాయి. దీంతో అలర్ట్ అయిన ట్రంప్ తమతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటే టారిఫ్లు తగ్గిస్తామంటూ 90 రోజులు గడువు విధించారు. జూలై 9న ఈ గడువు ముగిసింది. ఈ నేపథ్యంలో పలు దేశాలకు కొత్త టారిఫ్లను వివరిస్తూ లేఖలు రాశారు. తాజాగా ఈ టారిఫ్ల విధింపును మళ్లీ పోస్టుపోన్ చేస్తూ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే తాము బ్రిటన్, చైనాలతో ఒప్పందం చేసుకున్నామని, భారత్తో కూడా ఒప్పందం కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ తెలిపారు. ఈ ప్రకటన భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా ఒక సానుకూల సంకేతంగా కనిపిస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా భారత్తో ఒక మినీ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి సన్నాహాలు చేస్తోందని, ఈ ఒప్పందం త్వరలో ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే వ్యవసాయం మరియు డైరీ రంగాలలో కొన్ని అంశాల వల్ల చర్చలు కొంత ఆలస్యమవుతున్నాయి. అమెరికా భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2024-25లో ఇరు దేశాల మధ్య సుమారు $131.84 బిలియన్ విలువైన వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్ నుంచి $86.51 బిలియన్ ఎగుమతులు, $45.33 బిలియన్ దిగుమతులు ఉన్నాయి. భారత్ నుంచి అమెరికాకు ఫార్మాస్యూటికల్స్, టెలికమ్యూనికేషన్ ఉపకరణాలు, టెక్స్టైల్స్, లెదర్ వంటి కార్మిక ఆధారిత ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. మరోవైపు అమెరికా నుంచి భారత్కు క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తులు, కోల్ వంటి దిగుమతి అవుతున్నాయి. ఈ ఒప్పందం ద్వారా భారత్ తన ఎగుమతులను మరింత విస్తరించాలని, అమెరికా తన వాణిజ్య లోటును తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే భారత్, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు సున్నితమైన అంశాల చుట్టూ తిరుగుతున్నాయి. అమెరికా భారత్లో వ్యవసాయ రంగాన్ని, ముఖ్యంగా జన్యుపరంగా సవరించిన పంటలు, డైరీ ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్ను డిమాండ్ చేస్తోంది. కానీ భారత్ ఈ రంగాలను రక్షించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. భారత్ తన ఫ్రీ ట్రేడ్ ఒప్పందాలలో డైరీ రంగాన్ని సాధారణంగా బయట ఉంచుతుంది. ఈ సందర్భాలలో కూడా అదే విధానాన్ని అనుసరిస్తోంది. అదే సమయంలో భారత్ తన టెక్స్టైల్, ఎలక్ట్రానిక్స్, ఇతర కార్మిక ఆధారిత రంగాలకు అమెరికా మార్కెట్లో మెరుగైన అవకాశాలను కోరుతోంది. ఇక ఇటీవల భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అమెరికాతో ట్రేడ్ డీల్పై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఏ వాణిజ్య ఒప్పందాన్ని ఒత్తిడితో కానీ గడువుల ఆధారంగా అంగీకరించదన్నారు. ఇరు దేశాల మధ్య జరిగే ఒప్పందం దేశ ప్రయోజనాలకు ఆధారంగా జరుగుతుందన్నారు. ఆధారంగానే జరుగుతుందన్నారు. భారత్ తన సుమారు $53 బిలియన్ ఎగుమతి రంగాన్ని రక్షించుకోవాలని భావిస్తోంది. భారత్, అమెరికా వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి $500 బిలియన్ రెట్టింపు చేయాలనే లక్ష్యంగా జరుగుతోంది. ఈ ఒప్పందం భారత ఎగుమతులకు మెరుగైన మార్కెట్ యాక్సెస్ను అందిస్తూ అమెరికా వాణిజ్య లోటును తగ్గించే దిశగా పనిచేస్తోంది. మరోవైపు ట్రంప్ తన వాణిజ్య విధానంలో ప్రతీకార సుంకాలను ఒక ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం భారత్తో చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్ తమతో చర్చలకు రాని దేశాలపై టారిఫ్లు ప్రకటించారు. ఒప్పందం కుదరని 14 దేశాలకు ప్రతీకార టారిఫ్లను వివరిస్తూ లేఖలు రాశారు. జపాన్, దక్షిణ కొరియాలపై 25%, మయన్మార్, లావోస్లపై 40%, బంగ్లాదేశ్, సెర్బియాలపై 35%, థాయిలాండ్, కంబోడియాలపై 36% టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ దేశాలు అమెరికా మార్కెట్లో తమ వస్తువులపై ప్రతీకార టారిఫ్లను ఎదుర్కోవలసి ఉంది. ట్రంప్ ఈ సుంకాలను దేశాలు తమ వాణిజ్య విధానాలను సవరిస్తే తగ్గించే అవకాశం ఉందని సూచించారు. కానీ ప్రతీకార చర్యలు తీసుకుంటే సుంకాలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు. కొన్ని దేశాలు తమపై 200 సుంకాలను విధిస్తున్నాయని, వాటితో వ్యాపారం చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు.